వామ్మో డిమార్ట్ లో ఎంత బిల్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయ్స్. హే హలో గాయ్స్, బ్యాక్ విత్ వన్ మోర్ మినీ బ్లాగ్. అసలు మ్యాటర్ ఏంటంటే మా తమ్ముడు అయితే హాస్టల్ కి వెళ్ళిపోతున్నాడు. వాడి కోసమని కొన్ని థింగ్స్ తీసుకుందామని షాపింగ్ అయితే వెళ్ళాం. మనకి కావాల్సిన థింగ్స్ అని ఒక దగ్గరే దొరికేస్తాయని డిమార్ట్ కి అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక అటు తిరిగి వాడికి ఏం కావాలో అన్ని తీసుకున్నాం. గాయ్స్, ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? మనం ఎప్పుడైనా డిమార్ట్ కి వెళ్ళినప్పుడు 2 or 3 థింగ్స్ తీసుకుందామని వెళ్తాం. బట్ అక్కడికి వెళ్ళాక మనం ఏం తీసుకుంటామో ఏంటో ఏమీ అర్థం కాదు. కొన్ని థింగ్స్ అనుకుంటాం కానీ చాలా థింగ్స్ తీసుకుంటాం. బిల్ కూడా చాలా గట్టిగా పడుతుంది. మీకు ఎప్పుడైనా అలా అయిందా? కామెంట్ చేయండి గైస్. ఇంకా మా తమ్ముడు కోసం షాపింగ్ చేయడానికి అయితే మా మమ్మీ డాడీ ఇంకా పిన్ని కూడా వచ్చారు. వాళ్ళైతే అలా షాపింగ్ చేస్తున్నారు. నేను ఏం చేయాలో నాకు తెలియక అటు ఇటు తిరుగుతున్నా. అలా తిరుగుతుంటే 2 క్యూట్ పిల్లలు నా దగ్గరికి వచ్చి, ఆర్తి అక్క నువ్వు వీడియోస్ చేస్తారుగా, బాగుంటే మేము చూస్తామని ఆ పాప చాలా క్యూట్ గా చెప్పింది. అండ్ వాళ్ళిద్దరు కూడా చాలా బుజ్జిగా ఉన్నారు. ఇంకా బుజ్జి బాబు అయితే నాకు భలే నచ్చేసాడు. వాడితో అయితే కొంచెం సేపు ఆడుకున్నా. నేను డిమార్ట్ కి వెళ్తే మాత్రం ఇంకా ఆ సాఫ్ట్ టాయ్స్ దగ్గరే అలా ఉండిపోతా. నాకైతే చాలా ఇష్టం. ఇంకా అలా మా తమ్ముడు షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాకైతే ఆ థింగ్స్ అన్ని చూస్తుంటే పక్కా 10,000 బిల్ అయిపోతుందని అనుకున్నా. ఇంకా థింగ్స్ అన్ని బిల్లింగ్ చేశాక ఫైనల్ గా ఇంత అయింది. ఆ థింగ్స్ అన్ని తీసుకొని ఇంకా బయటకి అయితే వచ్చేసాం. నా ఫీలింగ్ ఏంటంటే మా తమ్ముడు మా మమ్మీ డాడీకి గట్టిగానే బిల్లు వేశాడు అనిపించింది. ఇంకంతే గైస్, షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంతకీ మా తమ్ముడు ఏ కాలేజ్ జాయిన్ అయ్యాడు ఏంటని చెప్పలేదు కదా, అదంతా నేను నెక్స్ట్ మినీ వ్లాగ్ లో అప్లోడ్ చేస్తా. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మినీ వ్లాగ్ తో కలుసుకుందాం. బై బై. సబ్స్క్రైబ్ టు వావ్ పావని వ్లాగ్స్.